మీరు జగన్ కూడా అన్నాడు చూడండి, ఆయన అన్ని పార్టీలని విమర్శిస్తాడు అన్నాడు. కానీ మరి సోకాల్ జర్నలిస్ట్ ఎట్లయ్యారండి? యు మే క్వశ్చన్ మీ, నన్ను పేటీఎం అన్నా నేను బాధపడను, కానీ నా కష్టార్జితమైన నా తెలివితేటల్ని, నేను ఆ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని అవమానిస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. ఇంపాసిబుల్. నేనే కాదు, సమాజం కూడా అంగీకరించదు, భారతీయ సంస్కృతి అంగీకరించదు. మనం వయస్సుకు తగ్గ గౌరవం ఇవ్వకపోతే ఆ గౌరవం నీది తగ్గుతుంది, నాది తగ్గదు. నాది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. నాకు పెరిగింది ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ చూడండి. సార్ ఎంత హుందాగా ఉపసంహరించుకున్నాడు అని. ఇంకొక పొలిటికల్ పాయింట్ ఇస్తాను. ఇప్పుడు బీజేపీ వైఖరి, టీడీపీ వైఖరి ఇంత తేడా ఉంది. పర్సనాలిటీ కాదు కదా, వీళ్ళు వ్యక్తులు కాదు కదా. ఇప్పుడు మురళీధరరావు నాకు చెప్పడం కాదు కదా, అంటే ట్వీట్ చేశాడు కదా. మరి బీజేపీ వైఖరి పోనీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉన్న రియాక్ట్ అయిందా? ఇంతవరకు రియాక్ట్ కాలేదు. మాధవ్ రియాక్ట్ అయ్యాడు ఎక్కడన్నా? నథింగ్ ఇంతవరకు. మరి బీజేపీకి అభ్యంతరం లేదు, మీకు జనసేనకు అభ్యంతరం లేదు. వాళ్ళు కూడా అప్పీల్ కూడా చేశారు జనసేన. మీరు ఎవరు కూడా జన సైనికులు కానీ మీరు ఆ కూటమి కార్యకర్తలు కూడా అన్నారు, ఇక ఈ అంశాన్ని ముగించండి, ఏ పోస్టులు పెట్టద్దు అన్నారు. ఏమని అభ్యంతరం ఎవరికి అంటున్నారు? దీన్ని ఎవరు పొడిగిస్తున్నారు? కేసులు పెట్టేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీసు రాజకీయ జోక్యం లేకుండా కేసులు పెడుతుందా? ఆంధ్రప్రదేశ్ మరి టీడీపీ సైన్యం ఇంకా ఎందుకు ట్రోల్ చేస్తుంది అంటే జనసేన భుజాలపైన తుపాకీ పెట్టి నన్ను కాలుస్తున్నారు. ఇందులో జనసేన ప్రమేయము లేదు, జనసేన పాత్ర లేదు. వాస్తవానికి జనసేన నన్ను ఏనాడు కించపరచలేదు. ఇప్పుడే కాదు, మీరు హిస్టరీ అంతా తీయండి. నేను అనేక సార్లు పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేశాను, గేమ్ చేంజర్ అన్నాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నాను. అదే సమయంలో ఆయన పార్టీలో ఉన్న లోపాలు కూడా చెప్పాను. దేవా ఇంతవరకు హిస్టరీ తీయండి మీరు. నో జనసేన లీడర్ అది ఎవరు అక్యూజ్ మీ. ఈ మధ్య టీడీపీ వాళ్ళ ప్రభావంతో మాట్లాడుతున్నారు. టీడీపీలో కూడా సీనియర్లు ఎవరు మాట్లాడతలేరు. మళ్ళీ బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, కేశవ్ ఇదంతా మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా మీరు విన్నరా? చినరాజప్ప ఇదంతా నాయకులు గారా టీడీపీలా? అంటే ఒక లోకేష్ నాయకుడా? వీళ్ళెవరు నాయకులు గారా? మరి వీళ్ళు ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? ఎందుకు రియాక్ట్ కదా? మరి వీళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను ఇక్కడికి వస్తుంటే డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, ఈయన ఎవరో తెలుసా? అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ, అమరావతిలో ఉన్న ఒక జేఏసీకి గౌరవ అధ్యక్షుడు. అమరావతి రైతులు మీరు ఎవరన్నా అడగండి, అమరావతి రైతులను ఢిల్లీలో అపాయింట్మెంట్ అన్ని కోఆర్డినేట్ చేసింది జీవీఆర్ శాస్త్రి. అమరావతి పరిరక్షణ ఉద్యమ అగ్రనాయకుడు, అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ, హిందుత్వ పరివారంలో ఒక పెద్దవాడు, స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం చదివాడు. మామూలు కదలి ఆయన ఇవాళ రాగా ఫోన్ చేశాడు. వాట్ ఈస్ దిస్ నాగేశ్వర్, వాట్ ఈస్ దిస్? అసలు మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారంట. నేను వై డిడ్ యూ విత్డ్రా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ వాట్ యు హావ్ సెడ్? నువ్వు అన్నదంటే ఏం తప్పు ఉంది? తెలుగువాడే ఆయన. నువ్వు నేను రిపబ్లిక్ టీవీలో ఎన్నోసార్లు వాదించుకున్నాం. నేనే ఎన్నోసార్లు చెప్పాను, అమిత్ షా సెడ్ టోల్డ్ మీ అన్నా, అమిత్ షా సెడ్ దిస్ అన్న. అంటే మన సోర్స్ అడిగిన ఎవరన్నా? నేను ఈ ప్రోగ్రాంలోనే ఎన్నిసార్లు అన్నా అంటే నువ్వు వేరే షో మీ సోర్స్ అమిత్ షా చెప్పిందా అని అనలే కదా. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది జర్నలిస్టిక్ యాక్టివిటీ. అసలు మీరు విడ్రానే చేసుకోవాల్సింది లేదు. వీ విల్ క్లోజ్ ఇట్. ఇది న్యాయం కాదు, విల్ క్లోజ్ ఇట్. అసలు ఇది ఎలా మాట్లాడతాను మీ మీద, ఇది ఏం అటాక్ ఇది అంటే నేను మీరు నాతో చెప్పడం కాదు, పబ్లిక్గా చెబితే బాగుంటుంది మీ స్థాయి రీత్యా. పబ్లిక్గా చెప్పడం ఏంటండి? నీకే ఇంటర్వ్యూ ఇస్తాను, నీ టీవీ ప్రోగ్రామ్ అయినాక నాకు కాల్ చేయి, మనమిద్దరమే మాట్లాడదామన్నాడు. ఎవరైనా ఆల్ ఇండియా హిందూ మహాసభ అంటే ప్రఖ్యాత హిందుత్వవాది, మామూలు వాడు మళ్ళీ ఏదో హిందుత్వవాది అంటే ఏదో మాట్లాడేవాడు కాదు. స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడాడు. మీరు అన్ని జాతీయ టీవీ ఛానల్లో ఒక స్ట్రాంగెస్ట్ హిందుత్వ వాయిస్ అని ఏమంటాడు? సార్ అని ఓపెన్ చెప్తారు, ప్రొఫెసర్ వి రెస్పెక్ట్ యు లాట్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటున్నాడు. ఐ కాంట్ టాలరేట్ దిస్, వాట్ ఈస్ దిస్? మీరంటే మాకు చాలా గౌరవం. వెల్ ఐ మే యూ అండ్ మీ ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్ ఆన్ ఆర్నబ్ షో అన్నాడు. నేను ఆయన ఎన్నోసార్లు మాట్లాడుతున్నా, వాట్ ఈస్ హౌ డస్ ఇట్ మ్యాటర్ అన్నాడు. అంటే ఈ సంస్కారం చూడండి ఒక్కవైపు, ఆ సంస్కారం చూడండి ఒక్కవైపు. దీన్ని ఎందుకు పొడిగిస్తున్నారు? అంతా అయిపోయినాక ఇది జనసేనను అవమానించడం కదా. జనసేన అప్పీల్ చేసింది, మీరు కూడా చదివారు ఇంతకుముందు, ఓపెన్గా ట్వీట్ చేసింది.